విండోస్ 8లో స్టార్ట్ స్క్రీన్ని ఎలా పర్సనలైజ్ చేయాలి అనేది ఈ సెషన్లో చూద్దాం. మరి మనం ఈ యొక్క కలర్స్ని వీటిలంతా చేంజ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని వాటిని అనుకుంటే మీరు ఈ యొక్క చామ్స్ బార్లోకి వెళ్ళండి, సెట్టింగ్స్ తీసుకోండి. ఇక్కడ పర్సనలైజేషన్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు రకరకాల ప్రీ డిఫైన్డ్ థీమ్స్ వస్తాయి. ఏ థీమ్ కావాలంటే ఆ థీము మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ని ఇట్లా సెలెక్ట్ చేసి మీరు రిక్వైర్డ్ బ్యాక్గ్రౌండ్ని తీసుకోవచ్చు. బై డిఫాల్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అట్లానే ఫిల్లింగ్ టైప్ ఏంటి అనేది కూడా మీరు ఫిట్ లేదంటే స్ట్రెచ్ ఇట్లా డిఫరెంట్ ఫిల్లింగ్ టైప్స్ పెట్టుకోవచ్చు. మరి చేంజెస్ కావాలంటే సేవ్ చేంజెస్ అని చేయొచ్చు, లేదంటే క్యాన్సల్. కలర్ యొక్క కలర్ అండ్ అపీరియన్స్ మార్చాలి అనుకుంటే మీకు డిఫరెంట్ కలర్ స్కీమ్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ అంటే టైటిల్ బారు ఇవంతా కూడా డిఫరెంట్ కలర్లోకి మీరు మార్చుకునేదానికి అవకాశం ఉంటుంది. విండో యొక్క కలర్ స్కీము మారిపోతుంది. ఓకే, క్యాన్సిల్. మీరు సేవ్ చేయాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు. అట్లనే ఈ యొక్క థీమ్స్, రకరకాల థీమ్స్ ఉన్నాయి. చూడండి, హై కాంట్రాస్ట్ థీమ్. మరి డిఫాల్ట్ థీమ్నే ఉంచేద్దాం. మరి అలానే ఈ యొక్క సౌండ్స్ వీటిలంతా కూడా మార్చుకోవచ్చు. అంటే డిఫరెంట్ యాక్షన్స్ మీరు చేసేటప్పుడు డిఫరెంట్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఆ సౌండ్స్ని మీరు వద్దనుకుంటే నో సౌండ్స్, లేదంటే డిఫాల్ట్ సౌండ్స్, లేదంటే పర్టికులర్ సౌండ్ను కూడా మార్చుకోవచ్చు అనమాట. మీరు ఏ యాక్షన్ చేసేటప్పుడు ఏ సౌండ్ రావాలి అనేదానికి. అట్లానే స్క్రీన్ సేవర్ని కూడా మీరు మార్చుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ స్క్రీన్ సేవర్స్ ఉంటాయి. మరి స్క్రీన్ సేవర్ ఎంత టైం లోపల రావాలి అనేది కూడా మీరు సెట్ చేయొచ్చు. ఓకే, ప్రతి స్క్రీన్ సేవర్కి సెట్టింగ్స్ కూడా ఉంటాయి. మీరు కావాల్సింటే ప్రివ్యూ ఎలా చూడొచ్చు. ఓకే, మరి అంతే. ఎంత టైం మీరు ఐడియల్గా ఉంటే అంటే 16 మినిట్స్ మౌస్ని కానీ కీబోర్డ్ని కానీ కదుపుకుంటూ ఉంటే ఈ స్క్రీన్ సేవర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, మరి ఇట్లా ఈ యొక్క విజువల్ అపీరియన్స్ అంతా కూడా మీరు మార్చుకునేదానికి అవకాశం ఉంది. మీరు ఈ యొక్క డెస్క్టాప్ స్క్రీన్ మీద కూడా రైట్ క్లిక్ చేసి, అంటే రైట్ మౌస్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ కూడా పర్సనలైజ్ అని ఉంది. ఇక్కడ కూడా సేమ్ సెట్టింగ్స్ మీరు మార్చుకునేదానికి అవకాశం ఉంటుందండి. మరి ఈ యొక్క స్క్రీన్ రెజల్యూషన్ కూడా మీరు మార్చుకోవచ్చు. అంటే స్క్రీను నంబర్ ఆఫ్ పిక్సెల్స్ హారిజంటల్గా వర్టికల్గా ఎంత సైజు ఉండాలి ఏంటి, అట్లనే ఓరియంటేషన్ ఇవి కావాలంటే మార్చుకోవచ్చు. ఓకే, క్యాన్సిల్ చేస్తున్నాను. మరి ఇవే కాకుండా ఇంకా సెట్టింగ్లో పీసీ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు లాక్ స్క్రీన్, స్టార్ట్ స్క్రీన్, అకౌంట్ పిక్చర్ వీటిలన్నిటిని కూడా మార్చుకునేదానికి అవకాశం ఉంటుంది. మరి ఈ యొక్క స్టార్ట్ స్క్రీన్ ఉన్నప్పుడు ఈ స్టార్ట్ స్క్రీన్లో ఉండే డిఫరెంట్
యాప్స్ ఇట్లా టైల్స్ రూపంలో ఉన్నాయి. వీటిని మనం చేంజ్ చేసుకోవచ్చు, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ ఇక్కడ వద్దనుకుందాం, క్లిక్ చేయండి, డ్రాగ్ చేసి ఇట్లా వేరే లొకేషన్కి పెట్టచ్చు. అట్లనే దీని మీద రైట్ క్లిక్ చేస్తే దీన్ని స్మాలర్గా బిగ్గర్గా కూడా మార్చుకోవచ్చు. స్మాలర్ అంటే చిన్నదిగా మారిపోతుంది. అట్లనే న్యూస్ కూడా చిన్నదిగా మారాలి అనుకోండి, రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ స్మాలర్. మళ్ళీ కావాలనుకుంటే ఇట్లా రైట్ క్లిక్ చేసి లార్జర్, అగైన్ రైట్ క్లిక్, లార్జర్. అట్లనే వీటిని లైవ్ టర్న్ లైవ్ టైల్ ఆఫ్ అనేది ఈ యొక్క లైవ్ టైల్ని ఆఫ్ చేయడం, ఆన్ చేయడం చేసుకోవచ్చు. మరి ఒక యాప్ని అన్ఇన్స్టాల్ కానీ అన్పిన్ ఫ్రమ్ స్టార్ట్ అంటే ఇక్కడి నుంచి తీసేసేయచ్చు అనమాట. స్టార్ట్ నుంచి అంటే ఫ్రీక్వెంట్గా మీరు వాడే యాప్స్ మాత్రమే ఈ యొక్క స్టార్ట్ స్క్రీన్లో కనిపిస్తాయి. వేరే యాప్స్ ఏవైనా మీరు ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఆల్ యాప్స్ అనేది ఉంది. చూడండి, స్టార్ట్ స్క్రీన్లో మీరు ఈ యొక్క రైట్ బాటమ్ కార్నర్లో ఆల్ యాప్స్ అని మీకు వస్తుంది. అన్ని యాప్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సౌండ్ రికార్డర్ లేదంటే నోట్ ప్యాడ్ అనేది ఉంది. నోట్ ప్యాడ్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేయాలి అనుకుందాం. ఇప్పుడు దీన్ని రైట్ క్లిక్ చేయండి మౌస్ ద్వారా. ఇప్పుడు పిన్ టు స్టార్ట్ అనండి, లేదంటే పిన్ టు టాస్క్ బార్, ఎక్కడికి కావాల్సి ఉంటే అక్కడికి పిన్ చేసుకోవచ్చు. ఓకే, పిన్ టు స్టార్ట్ అన్న. సో ఇది ఇప్పుడు స్టార్ట్ స్క్రీన్లోకి వచ్చేస్తుంది. విండో కీని ప్రెస్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ స్క్రీన్లో చూడండి, నోట్ ప్యాడ్ అనేది ఇంతకు ముందర లేదు, ఇప్పుడు వచ్చేసింది. మరి ఇప్పుడు నోట్ ప్యాడ్ వద్దు అనుకుందాం, ఈ స్టార్ట్ స్క్రీన్లో వద్దు అనుకుంటే మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, అన్పిన్ ఫ్రమ్ స్టార్ట్ అంటే ఇక్కడి నుంచి పోతుందన్నమాట అది. ఓకే, మరి ఇక్కడ ఉన్న యాప్స్ని మీరు గ్రూప్స్గా క్రియేట్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ఆఫీస్ అన్నిటిని ఒక గ్రూప్గా పెట్టాలి అనుకుందాం. అలాంటప్పుడు ఈ యొక్క ఎంఎస్ ఆఫీస్ సంబంధించిన యాప్స్ని ఇట్లా డ్రాగ్ చేసి రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. మధ్యలో ఒక బార్ కూడా వచ్చింది, అంటే అది సపరేట్ గ్రూప్ అని అర్థం. ఇట్లా మీరు గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ రీపొజిషన్ కావాల్సి ఉంటే తీసుకొచ్చి ఇట్లా డ్రాగ్ చేసి ప్లేస్ చేసేయచ్చు. ఓకే, ఇట్లా మీరు ఈ యొక్క యాప్స్ని డిఫరెంట్ వేస్లో స్టార్ట్ స్క్రీన్ మీద కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉందండి. ఓకే.